అసలు నిజంగా శంకరాచార్యులు వారి సౌందర్యలహరి శ్లోకాలు పరిశీలిస్తుంటే అబ్బా ఏమి తల్లిరా అనిపిస్తుంది. లోకంలో ఏ భావమైనా కూడా కన్నులలోంచే వ్యక్తమవుతాయి, మిగిలిన ఏ అంగ ప్రత్యంగములు వ్యక్తం చెయ్యవు. నాకు కోపం వచ్చిందనుకోండి, నా కడుపు చెప్పదు. నాకు చాలా హాస్యస్ఫోరకంగా ఉన్నాననుకోండి, అప్పుడు నా మూచి చెప్పదు. నాకు భయం వేసినా, నాకు కోపం వచ్చినా, నాకు హాస్యం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, శృంగారరసమైన కన్నులే చెప్తాయి. కన్నులు అడ్డు పెట్టుకుని అమ్మవారి పాతివ్రత్యాన్ని చెప్పారు శంకరాచార్యులు వారు. ఎంత గొప్పగా చెప్పారంటే, శివే శృంగారార్ధ్ర తదితరజనే కుత్సనపర సరోషా గంగాయాం గిరిశచరితే విస్మయవతి హరాహిభ్యోభీత సరసిరుహ సౌభాగ్యజనని సఖీషు స్మేరాతే మయి జనని దృష్టి సకరుణ అన్నారు. శంకర భగవత్పాదులు తన మీద పెట్టుకోలేదు, మా అమ్మ అనలేదు, మయి జనని మా అమ్మ అన్నారు. నేను ఆ శ్లోకం చదివాను అనుకోండి, నేను మయి జనని అంటే పార్వతీదేవిని మా అమ్మ అన్నట్టే అర్థం. ఆ తల్లి కళ్ళల్లోంచి శివే శృంగారార్ద్ర, శివుడు ఎదురుగుండా కనపడితే ఆవిడ కళ్ళల్లో శృంగారరసం కనపడుతుంది. ఇంత గొప్పవాడు ఆయన. తదితరజనే ఉచ్చనపర, ఇతర పురుషులు ఆమె వద్దకు వచ్చి నేను కూడా పురుషుణ్ణి అన్న భావంతో నించున్నారనుకోండి, ఆమె కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది, బీభత్సరసం కనపడుతుంది. ఎందుకని? నువ్వు నా కొడుకువిరా, నేను పురుషుణ్ణని నిలబడటం ఏంటి? అమ్మా, నేను నీ కొడుకునని నిలబడడం నేర్చుకో. పురుష భావనతో నా ముందు నిలబడకూడదు. అమ్మ వంక చూసినప్పుడు కొడుకుగా చూస్తాడు తప్ప పురుషుడిగా చూడడు ఎవరు కూడా. అమ్మ దగ్గర అట్లా నిలబడు. నా దృష్టిలో పురుషుడంటే నీకు నాన్నగారంటే ఆ శివుడు ఒక్కడే. ఏమి పాతివ్రత్యం తల్లిది. అమ్మ అని ఒక నామం పట్టుకోండి, దాని గురించి మీరు విచారణ చేయండి. సౌందర్య లహరంతా అదే, లలితా సహస్రం అంతా అదే. నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో విశ్వం అదొకటే నామం, మిగిలిన 999 దానికి వ్యాఖ్యానాలు. విశ్వం విష్ణు అంతే. విశ్వమే విష్ణువు, విష్ణువే విశ్వం. మిగిలిన నామాలన్నీ ఇంకా దానికి వ్యాఖ్యానాలు. శ్రీమాత అమ్మ, మిగిలిన 999 దానికి వ్యాఖ్యానాలు. ఎక్కడైనా అంతే. మీరు నామమును పట్టుకుంటే ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే, మీరు నౌకలో కూర్చున్నట్టు, మీరు పంచదార బొమ్మై చెరువు లోతు తెలుసుకోవడానికి ప్రయాణం మొదలుపెట్టినట్టు. మీకు తెలియకుండానే మీరు ఏదో గొప్ప అవ్యాజమైన శాంతిని పొందుతారు. నామానికి ఉన్న ఇంకొక గొప్ప లక్షణం ఏమిటంటే, మీరు ఆపినా అది ఆగదు. నేను ఎందుకంటున్నానంటే, మీరు నలుగురు కూర్చుని జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకరను 10 నిమిషాల సేపు అందరూ కలిపేసి వెళ్ళిపోండి. మీరు బయటికి వెళ్ళి మీ వాహనం తీసుకుంటూ మీకు తెలియకుండా జయ జయ శంకర హర హర శంకర, జయ జయ శంకర హర హర శంకర అంటారు. భజన అంటే భగవన్నామ సంకీర్తనము కలిసి కానీ ఒక్కడు కానీ కొంతసేపు చేసుకున్నాడు అనుకోండి, చేస్తే మరికొంతసేపు అదే నోట్లో తిరుగుతుంది. ఎంతసేపు మీ ప్రయత్నం లేకుండా తిరుగుతోందో అది మరీ గొప్పది. ఇక్కడ మీరు కూర్చున్నారు చెప్దామని, మీరు వాహనం తీస్తున్నా మీ నోటి వెంట అదే వస్తుంది. అంటే దానికి ఏం లక్షణం ఉంది? మీరు పలకగా 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 అది మిమ్మల్ని పట్టుకుంటుంది. ఒక స్థితిలో ఇక మీరు పలకక్కర్లేదు, అదే మీ నోటి వెంట పలుకుతుంది. నాగమారుతి శర్మ గారని జడ్జి చేసి పదవీ విరమణ చేశారు. ఆయన ఎప్పుడూ రామనామ, ఆయన ఫోన్లో మాట్లాడుతూ కూడా చాగంటి కోటేశ్వరారు నమస్కారం అండి, రామ 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 రామ, బాగున్నారా కోటేశ్వరారు, రామ 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 రామ, కోటేశ్వరారు నేను బాగున్నాను రామ 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 రామ, కోటేశ్వరారు ఒక్క విషయం చెప్పడానికి ఫోన్ చేశారు రామ 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 రామ, వాక్యం వాక్యంకి రామ 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 రామ. అదేదో అనుకరణ కాదు, అదేదో సరదా కాదు, ఇంకా అలా అలవాటు అయిపోయింది. అన్నింటికీ రామ 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 రామ. ఇంకా ఆయనకి పాపం ఉండమంటే ఎక్కడి నుంచి ఉంటుంది? నేను ఉదాహరణకి చెప్తున్నాను అంతే.
ఎంత విపత్కాలమునందు, ఎంత ప్రమాదకాలమునందు, ఎటువంటి స్థితిలో కూడా ఇదే తిరుగుతుంది నోట్లో. అలవాటైపోయినప్పుడు ఏం చేస్తుంది? ఈ రామ 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 ఇది తిరుగుతుంది. అది గట్టెక్కించేస్తుంది. ఏది సాధన చేశావో, ఏది పట్టుకున్నావో అది కాపాడుతుంది. ఇది పట్టుకునేటట్టు తానే చేసేసుకుంటుంది. ఎందుకు చేసేసుకోగలదు? అంటే దానికి అడ్డొచ్చేదాన్ని తీసేస్తుంది. నేను చెప్పాను కదా మీకు, ఇల్లు తుడుచుకుంటే ధూళిపోయినట్టు భగవన్నామము పలుకుతుంటే పాపము నశించిపోతుంది. బ్రహ్మహత్యానేక పాపాటములకగ్నికీలలు హరినామ కీర్తనము, గురుతల్ప కల్మష క్రూర సర్పములకు గేకులు హరినామ కీర్తనము, తపనీయ చౌర్య తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. చిట్ట చివరికి అది ఎంత గొప్పది అంటే, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాదిసురులకు అందరాని భూరి నిర్మాణ సామ్రాజ్య భోగ భాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు. అది ఎంత శక్తివంతమైపోతుందంటే, కొన్ని పాపములు ఉంటాయి, కొన్ని పాతకములు ఉంటాయి. పంచమహాపాతకములు అంటారు. నిజానికి పంచమహాపాతకములు అంటే 5 ఉండవు, 4 ఉంటాయి. 4 ఒకటి నాకు నోటితో ఉచ్చరించడం కూడా ఇష్టం లేదు, అని ప్రవచనం చేస్తున్నాను కాబట్టి మీకు అర్థమయ్యేట్టు చెప్పడానికి తప్పక చెప్పడం. గురువుగారు తన భార్యతో కలిసి, తన పత్నితో కలిసి పడుకునే మంచం మీద గురువుగారు లేని సమయంలో ఆవిడ పడుకునుండగా వెళ్ళి పడుకోవడం. అంతకన్నా ఇక నేను పరిధి దాటి మాట్లాడను. అది మహాపాతకం. 2వది బంగారం దొంగతనం చేయడం. 3 మధుపానం చేయడం, కళ్ళు తాగడం, అది మహాపాతకం. అట్లాగే తపనీయ చౌర్య తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. దానితో పాటుగా 4 మహాపాతకములలో ఏదైనా ఒక పాతకం చేసిన వాడు నా స్నేహితుడిని చెప్పడం ఇంకొక మహాపాతకం. అప్పుడు వీడు పంచుకుంటాడు దాన్ని. అందుకని పంచమహాపాతకాలు అవుతాయి. అంటే ఇటువంటి పాతకాన్ని కూడా, అంటే దుర్భేద్యమైన గండశిలని కూడా అదే పనిగా అరగదీస్తే అరిగిపోయినట్టు భగవన్నామం అంతటి మహాపాతకాన్ని కూడా కాలుస్తుంది.